బీద లాజరు దేవుని పాదాల దగ్గర, లేకపోతే ఆ యొక్క దేవుని మందిర ఆవరణంలో కూర్చొని తలెత్తుటకు కూడా నాకు ధైర్యం చాలదు, ఎందుకంటే నేను పాపిని అని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలు ఆడుకొని మరణించి అబ్రహాము రొమ్మున ఆడుకొని ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడు? దేవుని సందర్లో కూర్చొని, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, ఇదిగో కానుకలు ఇస్తున్నాను, ఏమన్నా పరిచయం జరిగితే దానికి ముందు నేనే ఉంటున్నానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ అలాగే ప్రార్థన చేస్తూ ఒక దినాన అతడు కూడా మరణించి ఎక్కడ చేరాడు? పాతాళంలో చేరి అక్కడ కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా నేను ఈ యాతనను భరించలేకపోతున్నాం. మనం కూడా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన బట్టి, మనం ధ్యానించే వాక్య విధానం బట్టి, మనం నడిచే భక్తి మార్గం బట్టి, విశ్వాసం బట్టి మనం అనుకుంటూ ఉంటాము, నేను కూడా ఎదుటివారి వల్ల ఎప్పుడు లేను, ఎదుటివారి వల్ల నేను ఎప్పుడు లేను, వారిలాగా నేను లేను, నేను బాగున్నాను అని అనుకుంటూనే మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ దినాన్న దప్పికొనొచ్చినది ఎవరి కొరకు తెలుసా? రక్షణ లేని ఒక పాపి కొరకు కాదు, మారు మనసు లేని పాపి కొరకు కాదు, రక్షించబడి దేవుని యొక్క రక్త మాంసములో పాలి భాగస్తున్న బిడ్డలు తప్పిపోతూ ఉంటే, వారి త్రోవ తప్పి తిరుగుతూ ఉంటే ఆ ఆత్మలన్నీ కూడా ఎక్కడికి పోతాయని చెప్పేసి దేవుడు దాహం కొని ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? జనులే, దేవుడి చేత మేలు పొందిన వారే, దేవుని గుర్తెరిగిన జనులే కేకలు వేశారు. ఏమని? హోసన్నా చేయము, దేవుడు స్తుతించబడిన కాక అన్న జనులే చివరికి దేవుని సిలువమని అడుగుతూ ఉంటే, దేవుడు అయ్యా నా ప్రజలు, నా జనులు, నా వారు నరకానికి వెళ్ళకూడదు, వారి ఆత్మలు నీ చెంతకు చేరాలని చెప్పేసి దేవుడు ఆత్మల పట్ల భారము కలిగి తప్పికొనిచున్నారంటే, ఆ సమయంలో కూడా వారు ఏం చేశారంటే దాహము కొనుచున్న యేసయ్యకి, ఓహో యేసయ్య సిలువను మోసాడు, రక్తమంతా కారిపోయింది, దేహమంతా కూడా నల్లగొట్టబడింది, ఇప్పుడు ఆయన దాహం అడుగుతూ ఉన్నాడు. కాబట్టి జనులు ఏం చేశారంటే ఆ జనులు చేదు చిరకన ఆయనకు అందించారు. హల్లెలూయా. అర్థమవుతుందా? చేదు చిరకనే ఇచ్చారు, కానీ ఆ దాహానికి తగిన దాహము తీర్చడానికి దేవుడికి నీళ్లు కూడా వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈ దినంన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనమే దేవుడిని నమ్మాము, మనమే దేవుడు గొప్పవాడని జనులకు చాటిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, సువార్తను అందిస్తున్నాము. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఏ నోటితో అయితే యేసు ప్రభు రక్షకుడని నమ్మాము, యేసు ప్రభు నా దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని నమ్మాము, అదే నోటితోటి మనము దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాము, దేవుణ్ణి మనము సిలువ వేయమని అడుగుతున్నాము. మనం అనుకోవచ్చు, నేను దేవుని సిలువ వేయమని అడగట్లేదే, సిలువ వేయమని ఎవరికి చెప్పట్లేదే, ఏది జరిగినా అంతా దేవుని చిత్తమే అంటున్నాము, అంతా వేలికే అంటున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని హృదయాలను పరిశీలించి ఆయన అంటూ ఉన్నాడు, ఒకప్పుడు స్తుతించండి మహింపరచండి ఆ నోరు ఇప్పుడు కీడును కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సిలువ వేయమని కోరుకుంటున్నా. అది ఎలాగంటే మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి, మన మాట తీరును బట్టి, మన యొక్క నడవడికను బట్టి, అలాగే మనము ఎదుటి వారి ఎడల చూపించే ప్రేమను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుని కంటే మనము నిత్యము సిలువ వేసేవారిగా ఉంటున్నాం. కాబట్టి మనల్ని చూసిన దేవుడు దప్పికొంటూ ఉన్నాడు. హల్లెలూయా. దప్పికొంటూ ఆయన అంటున్నాడు, ఈ ఒక్కరు కూడా నశించిపోట నాకు ఇష్టం లేదు. నేను ఒక చిన్న మాట చదివి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం
హల్లెలూయా. నేను ఆ మాట కొరకు చాలా రోజుల నుంచి చూస్తున్నాను. చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ ఆ మాట నా హృదయానికి ఎప్పుడు కూడా తట్టలేదు. కానీ నా మనసులో మాత్రం ఆ మాట ఉన్నది. చూడండి, ఏమని ఉంటుందంటే, ఒక వ్యక్తి దుష్టుడు నశించిపోవుట ఆయన ఏమి కూడా పట్టించుకోడంట. అది దుర్లభంగానే ఎంచుకుంటాడంట, నష్టంగానే ఎంచుకుంటాడంట. అయితే నీతిమంతుడు, ఒక వ్యక్తి దుష్టుడుగా మారితే ఆయన దుఃఖపడుతూ ఉంటాడంట. నీతిమంతుడైన వ్యక్తి ఆయన దుర్లభంగా ప్రవర్తిస్తూ ఉంటే, మారుతూ ఉంటే దేవుడంతా బాధపడుతున్నాడట. అంటే ఈ దినమున నిన్ను బట్టి నన్ను బట్టి దాహం కొట్టున్న దేవుడు దుఃఖపడుతున్నాడనే సంగతిని మనము మర్చిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చాడు. దేవుడు నశించిపోతున్న మనల్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చాడు. మనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా